హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీ బుల్స్. నేను మీ శివ. మార్చి 1వ తారీఖు 2026 కోదాడ సంత వీడియో అండి. ఇది సంత యొక్క అడ్రస్ వచ్చేసి కోదాడ, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా. ఈరోజు ధూళి ఎలా వచ్చాయి మొత్తం చూద్దామండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక విన్నపం అండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఏబీసీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీలో ఎవరికైనా సరే మంచి కోడళ్ళు కానీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7729053424. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి. ఖచ్చితంగా కొంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. వీడియోకి మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ దూడ వచ్చేసి టచ్లో ఉందండి. ఇందాక కొలతేసాము. 56 సైజ్, 56 ఉంది కరెక్ట్గా. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. రేట్ వచ్చేసి 1 లోపు వచ్చే దూడ అండి. అది ఇక్కడ కనిపిస్తుంది. దూడ బాగా జత బాగా బోర్లు ఉన్నాయండి. ఎన్ని బోర్లు ఉన్నాయి. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మంచి దూడలు అవుతాయి. ప్రైస్ డీటెయిల్స్ చెప్తున్నా కదా, అర్థం చేసుకోండి. కొంచెం ఇబ్బందిగా ఉంది సంతలో ప్రైస్ డీటెయిల్స్ ఇవ్వడానికి. కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొనేవాళ్ళు ₹1 అటు ఇటు పెట్టగలరు కాబట్టి ప్రైస్ డీటెయిల్స్తో పని లేదు. చూసే ఇప్పిస్తాం కాబట్టి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. దూడలు మంచి మాత్రం చూపెడతాను, చూడండి. ఇదిగోండి, ఈ దూడ కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి బాగుంటుందండి. బాగా దిండు కుదిరింది దూడ. ఇక్కడ కనిపిస్తున్న ఈ దూడ జతలు దాన్ని మనం బాపట్ల నుంచి వచ్చిన మన వాళ్ళకి ఇప్పించామండి. మంచి దూడ. వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మంచి దూడ. మనం దీని జతలో ఒకటి ఇప్పించాం. హైపర్ మంచి దూడ ఇది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడటానికి ట్రై చేయండి. ఈ దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. దూడ పుల్ల దూడ అండి. బాగా దిండు కుదిరింది. సైజు ఉంది, 54 సైజు ఉంది. ఇది 1 ఇయర్ దూడ. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. గిర్రావండి. పొదుగు కూడా అంతా బ్రహ్మాండంగా ఉంది. మనం కొనుక్కోవాలనుకుంటే ఈ టైప్లో కొనుక్కోవచ్చు. పొదుగు కూడా ప్యూర్ జాతి కాదులే కానీ పొదుగు మంచి పొదుగు. ప్యూర్ జాతికి పొదుగులు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి మాత్రం పొదుగు మంచిది. అది కూడా బాగుంది. ఎంత చెప్తారు ఏంటో మరి. మ్యాక్సిమం వీళ్ళ కాంటాక్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అమ్ముడుపోతే మాత్రం కాంటాక్ట్ ఏం పెట్టను. రైతులు అందుబాటులో లేరండి ఈ దూడ వాళ్ళు. చూద్దాం. కూడదోడ అండి దీనికి మాత్రం. గిరి కూడదోడ. చిన్న దూడలు 6 నెలల దూడలు కావాలంటే ఎందుకోండి ఈ టైప్లో ఎదుర్కోండి. దూడలు బాగుంటాయి. కొంచెం ముందు తొరకు కానీ దూడ చాలా మంచిది. ఆ వారం కొంచెం మెడెత్తే అవకాశం ఉంది. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వారం రేట్లు అయితే అన్నిటి డీటెయిల్స్గా ప్రతి దూడ రేట్ అయితే చెప్పలేను కానీ ఈ వారం రేట్లు అయితే కొంచెం రీజనబుల్గా ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తుంది ఇది కూడా. సైజ్ ఇప్పుడు ప్రెజెంట్ 60 ఉందండి. వాళ్ళు ప్రైస్ చెప్పడానికి ఇష్టంగా లేరు. సైజ్ అయితే 60 ఉంది. 59 కోటగా ఉంది. 60 దగ్గరగా. దీని రేటుకి హింట్ ఇస్తాను చూడండి.
ఒకటికి పైన. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. దూడకైతే తప్పులేము లేవండి, మంచి హెవీ సైజు ఉంది. ఈ వారం ఈ సంతలో ఇదే హెవీ సైజు దూడ. ఇది కూడా మంచి సైజు ఉందండి. ఒక 6 నెలలు 7 నెలలు ఉంటాయి. రేటు మాత్రం 52 ఉండిద్ది. 50 దీని బేరం జరుగుతుంది. ప్రైజ్ అడగకుండా చూద్దాం. యాభై పైన చూడండి వాళ్ళు చెబుతున్న రేటు. తోడి చూడండి బాగా జంపు ఉంది, పల్సగా ఉంది. ఒళ్ళు బాగా మక్క నిలబెట్టింది. వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి మాత్రం మంచి దూడ. వెనక్కి కొంచెం కుంగినా కూడా మంచి టెంపర్ దూడ. ఈ దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి 40 కాసుకొని బేరం జరిగింది. దూడ ఇప్పుడు ఇది 50 ఉండిద్ది. 50-51 ఉండిద్ది. వ్యవసాయం మాత్రమే చేయాలి అనుకునే వాళ్ళు ఈ టైప్లో సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పలచగా దూడలు మొత్తం నలుపులు పుట్టినాయి. కళ్ళు కూడా నల్ల కళ్ళు. కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. కాటక కళ్ళు అంటారు వాటిని. పుట్టి నలుపు. అదేవిధంగా ఈ వారం ఆవులు కూడా బాగానే వచ్చాయండి. ఆవులు కొంచెం పుట్టగాలే వచ్చినాయి. పెద్ద హెవీ సైజులు రాలేదు కానీ పుట్టగాల ఆవులు వచ్చాయి. రైతు వారు ఇక ఏదన్నా 1 లీటర్ మైనంగా ఇంట్లో మైనంగా పాలిస్తే చాలు అనుకునే వాళ్ళకి మాత్రం బాగుంటాయండి. ఏదన్నా చిన్న కుటుంబం ఉంటే మాత్రం ఆవు పాలు కావాలనుకుంటే సైజు తక్కువే తీసుకోండి, మంచి పుట్టగల్లే. ఎందుకంటే చిన్న సైజు ఆవుకి చిన్న సైజు దూడలు పుట్టాలని ఏం లేదు. మనం వేపు సామాన్ని బట్టి సైజుకి కూడా మంచిగా పడతాయి. చిన్న ఆవు ఏంటంటే మనకి నీట్గా మేపు తక్కువ ఉండిద్ది, హెవీ ఫీడింగ్ అవసరం లేదు, మైనంగా ఉండిద్ది. దూడలు మంచి సామాన్ వేపుకుంటే మంచి దూడలు పడతాయి. ఇది ఈ ఆవు చూడండి మక్క ఎంత సవరం పుట్టిందో. అదొకటి. ఇదిగోండి వాళ్ళు బేరం చేస్తుంది ఆ జాతి. ఆ టైంలో తక్కువలో ఏరుకుంటే ఏంటంటే మనం మేపు ఎరగదీసి మేపాల్సిన అవసరం ఉండదు. ఆవు ఎప్పుడైనా వీళ్ళు 60లో 61లో అడుగుతున్నారులే కానీ మన వాళ్ళు అడిగేవాళ్ళు. నా ఆలోచన అంటే ఇది కరెక్ట్ కాదు. ఆవు మంచిది కావాలనుకోవాలే కానీ పుట్టక మంచిది బాగా తిండి కుదిరి ఉండాలా అలా సెలెక్ట్ చేసుకోవాలి. 60 65 పుడితే నాకు 60 పుడతాయని ఏం లేదు నమ్మకం. 52 53 54 ఆవులకు కూడా మంచి 64 సైజుల ఆవులు కోడదళ్ళు పుట్టే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి. ఇకపోతే ఈ వారం మనం ఇప్పించిన దూడండి. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రైజ్ వచ్చేసి 30 పడింది. పూర్తిగా రేట్లు చెప్పలేని అర్థం చేసుకోండి. హింట్లు మాత్రమే ఇవ్వగలను, తప్పులు ఏమీ లేవు. మొన్న ఒక సబ్స్క్రైబర్ చైతన్య గారు అనుకుంటే అడిగారు సుళ్ళు ఒకసారి చూపాను అని. ఇదిగోండి దీనికి ముఖాన్ని చూశారు ఇక్కడ. ఈ సుడి బొట్టుది. ఇది పైకి పోకూడదు, ఇలా కరెక్ట్గా ఉండాలి. లేకపోయినా తప్పే, మునమోగుది అంటారు అలా ఉంటే. ఇది కరెక్ట్గా ఉంది. అది ఎనిక్కుంటే పైకి ఉంటేనేమో కొంపట అంటారు, అది తీసుకోరు. ఇంకోటి వచ్చేసి కనుసోగలు అంటారు. ఇదిగోండి ఈ కంటి మీద
ఇందాక మీకు నుదుటి నుంచి చూపించింది ఆ టైపులో సుళ్ళు ఇటు రెండు పక్కలు ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఒకవైపు ఉంటే తప్పు. దీనికి ఏమి లేవు అసలు, లేకపోతే ఇబ్బంది లేదు. ఇంకోటి వచ్చేసి దేనికన్నా రేర్గా ఒకదానికి ఇక్కడ సెండు మీద ఉండిద్ది, ఇక్కడ మెడ మీద అది ఉంటే దాన్ని ఎపిసోడ్ అంటారు, చాలా మంచిది. ఇంకోటి వెన్ను మీద ఉండేది. ఆ కనపడుతుంది వచ్చి సెండు నుంచి బెత్త యువతలకు ఉండాలి, దీనికి యువతలకే ఉంది. మరీ ఇక్కడ బొట్టు పెట్టిన దాకా ఉండొచ్చు. అలా ఉండకుండా సెండు మీదకి ఎక్కిందంటే పాతాళం అంటారు. సెండు మీదకి ఎక్కితేనే పాతాళం, వెనక్కుంటేనేమో పాడిసుడి. ఈ తోక మీదకి ఎండకిలాగా నున్నగా కాకుండా రెండు వైపులు షేడ్ వచ్చింది, అటు ఇటు కలిసి ఒక పాయలాగా వచ్చింది, రెండు సైడ్ నుండి మధ్యలో వచ్చి చీలికలాగా, దాన్ని తొండగిరి అంటారు అలా ఉంటే. ఇంకోటి మన వాళ్ళు మెయిన్గా చూసేది ఇక్కడ చిలకలు అంటారు. ఇక్కడ దానికి లోపల డాటెడ్ నల్ల చుక్కగా కానుస్తుంది చూసారా సంఖ లోపల, అలా ఉంటే తప్పులేదు, కరెక్ట్గా ఉన్నట్టే. అలా కాకుండా ఈ స్పాట్లో కనుకుంటే మాత్రం సంఖ్యలు అంటారు. చిలకలు దిగినాయి అంటారు, కొంచెం దిగి ఇంకా మరి ఎక్కువ దిగితే సంఖ్యలు అంటారు. ఈ దూడకి మెయిన్గా చూసేది ఏదంటే ఇంకొకటి తోక, పొరకసుడి అంటారు. పొరకసుడి అంటే తోక మాట దగ్గర నుంచి పేడ పెట్టే దగ్గర బెత్త కిందకు ఉండాలి, పైకి ఉంటే పొరక అంటారు. అది తీసుకోరు, అది బాగా పట్టింపు. దీనికైతే ఏ తప్పులు లేవండి. ఇది మా ఈ వారం ఇప్పించిన దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ దూడ సైజు వచ్చేసి 54 ఉందండి, 1 ఇయర్ ఏజ్. ఖచ్చితంగా 62-63 వచ్చింది. దూడ ఇప్పుడే వచ్చిందండి. దీంట్లో మాత్రం సైడ్ పైపే కలుగుతుంది, ఎందుకని అంత బాగుంది దూడ. జత ఒకటి పైన చెప్పారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ దూడ, ఇది కూడా బాగా దూడ మంచిదండి. ఇది వ్యవసాయం దూడ, ఈ సన్నగోళ్ళలో వ్యవసాయం దూడ. ఈ దూడ బాగా పలచగా ఉంది దూడ, స్కిన్ టోన్ బాగా పలచని స్కిన్, వ్యవసాయానికి మాత్రం బాగుంటుంది. ఇవ్వండి వారం వచ్చిన దూడలు ఈ విధంగా ఉన్నాయి. ఈ వారం వచ్చిన దూడలు అయితే ఇలా ఉన్నాయండి ప్రజెంట్. ఇంకా వచ్చే బళ్ళు ఉన్నాయి, ఆ సైడ్ చూస్తే మీరు చూడొచ్చు. ఇవ్వండి ఇంకా బళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎవరైనా చిన్న దూళ్ళు సన్న దూళ్ళు వేపుకోవాలనుకున్న వాళ్ళు ఈ టైప్లో అయ్యి చిన్నవి కొనుక్కుంటే బాగుంటాయండి. 55-60 కాసుకొని వస్తాయి ఆ టైప్లో అయితే. అది ఎప్పుడన్నా వారంలో ఒక జత 2 జతలే వచ్చేది అట్లాంటివి. అవి కూడా మంచిగా వస్తేనే లేదు, మంచిగా వస్తే మాత్రం తీసుకోవటం ఉత్తమం. ఆ టైప్ దూడలు మాత్రం మంచి. ఇది వచ్చేసి సంతవకి ఇంకొక వైపు అండి. ఇందా నేను చూపించా కదా 60 సైజు ఉందండి. అదిగండి ఆ దూడ 60 ఉండిద్ది. అది సంత ఈ విధంగా ఉందండి. సంత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ 2 జత పళ్ళు ఉన్నాయండి దూడలు, చాలా బాగున్నాయి. సైజులు ఉన్నాయి బాగా, 58 ఉంటాయి. ప్రైజెస్ వాళ్ళు చూడటానికి నిరాకరించారండి. దూడ అయితే మాత్రం ఇటు సైడ్ ఇది మంచిది, అటు సైడ్ దానికంటే కూడా ఇది చాలా మంచి దూడ.
పాలపాలలో ఉన్నాయంట జత. ఇవి జతలో కాదంట, జత వేయడానికి రెడీ అయినాయి అంట. దూళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీటికి ఎంత రేటు పెట్టి వచ్చినది కూడా కామెంట్ చేయండి. ఇందాక 60 అనుకున్నాం కదా, కొన్నారంటే రూపాయి కాసుకొని పని అయిపోయింది. ఎగ్జాక్ట్ రేట్ నేను చెప్పలేను కూడా, ఇక్కడే అర్థం చేసుకోండి. అప్రాక్సిమేట్లీ చదువుతుంటాను. ఇదిగోండి ఇప్పించినాయి ఏనండి, లక్ష్మణ్ గారు బేరం చేసింది. ఇల్లు ఎంత పెట్టవచ్చు కామెంట్ చేయండి. వీళ్ళు వాళ్ళు ఇంకా వస్తానే ఉన్నాయండి. దోళ్ళు ఇప్పుడే దిగుతున్నాయి. దోళ్ళన్నీ ఇప్పుడు దిగుతున్నాయండి. దూడ బాగా ముఖం కుదిరిందండి. ఇప్పుడు దిగుతున్న దూడలు. దూడలు ఈ వారం 7:30 అవుతున్నా కూడా ఇంకా వస్తానే ఉండండి. దూడలు ఎలా ఉన్నాయి, సంత మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి, రేట్లు పెట్టట్లేదని, లేదంటే ఇక్కడ ఏదో చేస్తున్నారని. అలా పెట్టమాకండి. ఎందుకంటే ఎవరైనా వచ్చేది ఏడదాకా ఇంత దూరం నుంచి నేను 150 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ నేను జర్నీ చేసి వస్తుంది. ఎవరైనా రూపాయి కోసమే కాబట్టి అర్థం చేసుకోండి. మనకి ఇక్కడ ఇచ్చే కమిషన్ వారు కూడాను బయట తిరిగితే అవుద్దండి ఖర్చు. అది వీటిలో అయితే పెద్ద నాణ్యమైనవి లేవు ఇప్పుడు ఇచ్చే వాటిలో. దీంట్లో ఏమైనా ఉన్నాయో చూడండి. ఈ దిగటం చూసేసి దోళ్ళ మంచి ఉంటే చూపెడదాం, లేదంటే ఈ వారం సంతని ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాము. దోళ్ళు అయితే ఇప్పుడు దిగేవాటిలో కూడా పెద్ద క్వాలిటీ ఏం లేదండి. ఇదండి ఓవరాల్గా ఈ సంత. వీటిలో మాత్రం ఇది కూడా ఒక రకమైన దూడ అండి. అదిగోండి ఆయన కొట్టుకున్నాడు చూసాడు, దూడ హైట్ ఉంది బాగా. దూడ కూడా మంచిదే. రేపు నలుగా టైపు బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం సంత మొత్తం కవర్ చేశాను మ్యాక్సిమం. చూడండి, చూసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఏబీసీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరో సరికొత్త వీడియోతోటి మళ్ళీ వచ్చేవారు మీ ముందు మరో సరికొత్త వీడియోని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వారం మనం ఇప్పించిన దూడలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, మీలో ఎవరికన్నా మంచి దూడలు కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7729053424.
ఓకే ఫ్రెండ్స్, ఈ వారం వీడియోని ఇంతటితో ముగించేద్దాం. మళ్ళీ వచ్చే వారం మరో సరికొత్త వీడియోతో మేము ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.